వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురదమయమై వర్షపు నీరుతో బురదమయంగా మారాయి. బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ 8 సంవత్సరాలు ఉన్న బుడ్డోడు జవహర్ నగర్ 28వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని, తద్వారా వచ్చే పోయే వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారని, రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లాలని చాలా ఇబ్బంది పడుతున్నారని, గతంలో కేసీఆర్ ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్లు వేయలేదని, రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే పనులు చేస్తారని, తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పానంటూ, కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సీసీ రోడ్లు వేయండి ప్లీజ్ ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బుడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలే కాక యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. నా పేరు విశ్వజిత్, మా కాలనీ పేరు లక్ష్మీ నరసింహ కాలనీ బాలనగర్. మా రోడ్లు ఎంత దారుణంగా లేవు, కానీ మేము ఇబ్బంది పడుతున్నాం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది స్కిడ్లై కింద పడుతున్నారు, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం. చాలా మంది నడిచి కానీ ఎవ్వరు ఏం చేస్తలేరు. మీరు అలా చేయండి ఏమంటారు తాతయ్య. అప్పుడు మళ్ళీ తాత తెలిసి కానీ అడుగుతూ చేయలేరు. కేసీఆర్ తెలిసి కేసీఆర్ కూడా తెలియదు. ఇప్పుడు రేవంత్ తాత మీరు ఏం తాతయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. మా మమ్మీ మా డాడీని అప్పుడు కాంగ్రెస్కి ఓటు ఏమైనా రేవంత్ తాతయ్య, అప్పుడు మా మమ్మీ డాడీ కూడా కాంగ్రెస్కి ఓటేసి ప్లీజ్ తాతయ్య ప్లీజ్.